హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వినాయకునికి ఇష్టమైన ప్రసాదం పాల తాలికలు. దీనికి ముందుగా మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో గ్లాస్ నీరు పోసుకుని అవి మరిగాక దానిలో 2 స్పూన్స్ బెల్లం, కొంచెం ఉప్పు, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం మరిగాక గ్లాసున్నర తడి బియ్యం పిండి, హాఫ్ గ్లాసు మైదా పిండి వేయాలి. మైదా వేయడం వల్ల పాల తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. ఆ నీళ్ళల్లో ఈ బియ్యపు పిండిని ఉండలు కట్టకుండా బాగా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. తరువాత కలుపుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో పెట్టుకుని చల్లార్చనివ్వాలి. ఈలోపు చల్లార్చిన ఆ మిశ్రమాన్ని ఇలా చూపించిన విధంగా పాల తాలికలుగా చేసుకోవాలి. మరొక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని 2 స్పూన్లు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. మరొక గిన్నె తీసుకొని దానిలో 3/4 గ్లాస్ బెల్లం, 1/4 గ్లాస్ పంచదార వేసుకొని కొంచెం నీరు పోసుకొని లేతపాకం పట్టుకోవాలి. దానిని చల్లార్చుకోవాలి. తరువాత తాలికలను మరుగుతున్న పాలల్లో వేసుకొని కాసేపు ఉడికిన తరువాత దానిలో చల్లార్చిన పాకం వేసుకొని నెమ్మదిగా గరిటెతో పాకం మిశ్రమాన్ని తాలికలతో పాటు ఉడకనివ్వాలి. తరువాత దానిలో యాలకుల పొడి వేసుకోవాలి. గరిటెతో పాల తాలికలను నిదానంగా కలుపుకొని 2 మినిట్స్ అయ్యాక దింపుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పాల తాలికలు కొంచెం గట్టిపడతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వినాయక చవితికి ఈ పాల తాలికలు స్పెషల్గా చేసుకుంటారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.